జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 201వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే దశమోధ్యాయ గోవర్ధన పర్వత పూజ 200వ భాగమునకు కొనసాగింపుగా. బభూవ నిర్మల్యం వ్యోమ శరదాద్వస్తతో యదం యోగాగ్నిదగ్ధక్లౌషోఘం యోగినామివ మానసం. శరదృతువుతో మబ్బులు తొలగిన ఆకాశము నిర్మలము అయ్యను. యోగాగ్నిచే దహించబడిన క్లేశ సముదాయము కల యోగుల మనస్సుల వలె. సూర్యాంశుజనితం తాపం నిన్యేతారాపతిస్సమం అహం మానోద్భవం దుఃఖం వివేకసుమహానివా. సూర్యకిరణముల వలన కలిగిన తాపమును తారాపతి అనగా చంద్రుడు శాంతింపచేసను. అహం మానం వలన కలిగిన దుఃఖమును గొప్ప వివేకము తొలగించినట్లు. నభసోబ్ధంభువ పంకం కాలుష్యం ఛాంబసశరద్ ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ప్రత్యాహార ఇవాహరత్. శరదృతువు ఆకాశము నుండి మేఘమును, భూమి నుండి పంకమును, నీటి కాలుష్యమును, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియము ప్రత్యాహారము వలె తీసివేశను. ప్రాణాయామైవాంభోభిః సరసాంకృతపూరకైః అభ్యస్యతే అనుదివసం రేచకా కుంభకాదిభిః. కృతపూరకములైన యోగుల చేత రేచకా కుంభకాదులతో అభ్యసించినట్లు సరస్సుల జలములతో నిండుచు వెళ్ళిపోచు నిలుచుచు ప్రాణాయామము అభ్యసించుచున్నట్లున్నది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రాణాయామ ఇత్యాది ప్రాణయామో హి కృతపూరకైర్యోగిభిః కుంభకరేచక ప్రధానాభిర్వాయు నయన క్రియాభిరభ్యస్యతే. పూరకః పూరణం వాయోః కుంభకస్థాపనం క్వచిత్ బహిర్నిస్సరణం తస్య రేచకః పరికీర్తత ఇతి వచనాత్ అయమర్థః. సరసాం యోగిస్థానీయానాం ప్రాణయామస్యార్థం కుల్యాదిభిః పూర్వం కృతపూర్వకైః శ్వాసకస్థానీయైరంభోభిః కారణైః పశ్చాత్ స్థాపన రేచకాది క్రియాభిరభ్యస్యతే వా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రాణాయామ ఇత్యాది కృతపూరకులైన యోగులు ప్రాణాయామమును అభ్యసించెదరు. అది ఆకుంభరేచక ప్రధాన వాయువుల చేత వాయుపూరణం పూరకము, వాయువు స్థాపనము కుంభకము, వాయువును విడుచుట రేచకము అని చెప్పబడినది. ఇచ్చట యోగులు అనగా సరస్సులు, ప్రాణాయామము కాలువలతో నీరు తీసుకొనుట పూరకము. ఇక్కడ జలము శ్వాసలు ఆ జలమును నిలుపుట మరలా వదులుటతో అభ్యసించబడుచున్నది. సరస్సులో నీరును స్వీకరించుట, నీరును నిలుపుట, నీరును విడుచుటను సరస్సు ప్రాణాయామము చేస్తున్నట్లుగా వర్ణించబడి ఉన్నది. విమలాంబరే నక్షత్రే కాలే చాభ్యాగతే వ్రజే దదర్శేంద్రమహారంభయోద్యతాం స్తాన్ వ్రజోకసః. స్వచ్ఛమైన ఆకాశము నక్షత్రములు కల కాలము రాగా వ్రజమున వ్రజవాసులు గొప్ప ఉత్సవమును చేయుటకు సిద్ధపడుటను కృష్ణుడు చూచెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విమలేతి మహా ఉత్సవః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. విమల అని మహా అనగా ఉత్సవము. కృష్ణస్థానుత్సగాన్ దృష్ట్వా గోపానుత్సవలాలస్సాన్ కౌతూహలాదికం వాక్యం ప్రాహ వృద్ధాన్ మహామతిః. ఉత్సవమునందు కోరిక కలిగి ఉత్సుకులుగానున్న గోపాలకులను కృష్ణుడు చూచి వృద్ధులతో మహామతి కుతూహలముతో ఇట్లు పలికెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కృష్ణ ఇతి ఉత్సుకానుద్యుక్తాన్ ఉత్సవలాలసాన్ ఉత్సవకామాన్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్ణ అని ఉత్సుకాన్ ఉద్యుక్తులను, ఉత్సవలాలసాన్ ఉత్సవకాములను. కోయం చక్రమఖో నామ ఏన యువో హర్ష ఆగతః ప్రాహతాం నందగోపశ్చ పృశ్చంతమతి సాదరం. చక్ర ఉత్సవం అనగా ఏమిటి, దానితో మీకు సంతోషము కలిగినది ఇట్లు అడుగుచున్న అతనికి నందగోపుడు సాదరముగా చెప్పెను. నందగోప ఉవాచ. నందగోపులు పలికిరి. మేఘానాం పయసాం చేసో దేవరాజస్య క్రతుః తేన సంచోదితా మేఘాః వర్షంత్యంబురమయం రసం. మేఘములకు జలములకు ప్రభువు దేవరాజైన ఇంద్రుడు అతను ప్రేరేపించిన మేఘములు జలమయ రసమును విడుచును. తద్వృష్టిజనితం సస్యం వయమన్యే చ దేహినః
వర్తయామోపయుంజానాః తర్పయామాశ్చ దేవతాః. ఆ వర్షము వలన కలిగిన అనగా పండిన పంటను మనము ఇతరులు దేహధారులు ఉపయోగించుచు బ్రతుకుచున్నాము. దేవతలను తృప్తిపరచదము. క్షీరవత్య ఇమా గావో వత్సవత్స నిర్వృతాః తేన సంవర్ధితై సస్యైః తుష్టాః పుష్టా భవంతి వై. ఆ ఆవులు పాలు కలవి, దూడలు కలిగి సంతోషముతో ఉన్నవి. ఆ ఇంద్రుడు పెంచిన స్తన్యములతో సస్యములతో తుష్టులము పుష్టులము అగుచున్నాము. నా సస్యా నా తృణా భూమి న భూభూక్షార్దితో జనః దృశ్యతే యత్ర దృశ్యంతే వృష్టిమంతో బలాహకాః. సస్యములు లేని భూమి లేదు, గడ్డి లేని భూమి లేదు, ఆకలితో పీడింపబడు జనులు లేరు. వర్షాలు కురియు మేఘాలున్న చోట ఇవేమియూ కనపడవు. భౌమమేతత్పయో దుగ్ధం గోపి సూర్యస్య వారిదైః పర్జన్య సర్వలోకస్య ఉద్భవాయ చ వర్షతి. భూమికి సంబంధించిన జలము పాలు సూర్యుని వారి ఇచ్చు కిరణములతో సకలలోక అభివృద్ధికి పర్జన్యుడు భూమిపై ఉన్నాడు, అనగా కురిపించుచున్నాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా భౌమమిత్యాది పర్జన్యో హి భూగతం జలం సూర్యరశ్మిభిరాత్తం తతో మేఘేషు దుగ్ధం తైర్జ గద్భూత్యై వర్షతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. భౌమ ఇత్యాది పర్జన్యుడు భూగత జలమును సూర్యరశ్ములచే స్వీకరించి మేఘములలో దుగ్ధముగాన్ని చేర్చి వాటితో వర్షించును, జగద్వృద్ధి కొరకు వర్షించును. సశేషము. జై శ్రీమన్నారాయణ.